నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సమాజ సమతా స్థాపనయే సమతా సైనిక్ దళ్ లక్ష్యమని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు మార్షల్ దుర్గం ప్రమీల నాగేశ్లు అన్నారు. ఈ మేరకు సమతా సైనిక్ దళ్ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలోని వారి నివాసంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार वर्दिल्लाली भारत राज्यांगम वर्दिल्लाली भारत राज्यांगम ఈ రోజు సమతా సైనిక దళ్ 98వ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సమతా సైనిక దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా వారు చూపిన మార్గంలో మనమంతా ముందుకు వెళ్ళాలని చెప్పేసి గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం జరిగేటటువంటి పరిస్థితులు మరి సమాజం కూడా గమనించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే మరి దళితులపై, బహుజనులపై జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కానీ, అత్యాచారాలపైన కానీ, దాడులపైన కానీ మరి ఎదుర్కోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇదే మార్చి 13వ తారీఖు 1927న మరి మనమంతా ఒక సైన్యంగా ఉండాలి, ఎక్కడ అన్యాయం జరిగినా మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఒక మిలిటరీ ఫోర్స్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో సమతా సైనిక దళ సంస్థని స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజ రక్షణకై సమతా సైనికుడై ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. దేశంలో ప్రతి చోట ఎక్కడో ఒక చోట మహిళలపై, దళితులపై, బహుజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతిరోజు టీవీలలో, పత్రికలలో చూస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చి మరి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా స్వాతంత్రానికి ముందు ఎలాగా జరిగిందో అదే విధంగా జరుగుతూ ఉంది. ఈ పాలకులు మరి భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని చెప్పేసి సందర్భంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి సరైనటువంటి చట్టాలను తీసుకురావాలి, ఇంకా ఈ దాడులను అరికట్టాలి, అత్యాచారాలను అరికట్టాలి, అన్యాయాలపైన మరి అన్యాయాన్ని కూడా అరికట్టాలి. ఇంకా ఎన్నాళ్ళు దళితులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు. కాబట్టి ప్రజలారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన వాదులారా అందరం కలిసి మనం సమతా సైనికులమై, కంకణబద్ధులమై ఈ యొక్క దాడులను మనం అరికట్టాలంటే మనం ఒక సైనికులాగా ముందుకు వెళ్ళాలి. సమతా సైనిక సంస్థ అందుకోసం ఉన్నది. భారత రాజ్యాంగ రక్షణ కోసం, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, అందరికీ సమాన అవకాశాలు రావడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ స్ఫూర్తితోటి సమతా ఫౌండేషన్ ద్వారా కూడా విద్య, వైద్యం, ఉపాధి మొదలైనటువంటి అవకాశాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో మా వంతు చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ గమనించి మేము చేసేటటువంటి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే సమతా సైనిక దళలోకి మీరందరూ కూడా ఆహ్వానితులే. మనందరం ఎక్కువ మంది అయితే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, సమాజ నిర్మాణం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో మనమంతా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. సమతా సైనిక దళ సభ్యులందరికీ కూడా ఈరోజు సమతా సైనిక దళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా యొక్క అమూల్యమైన సందేశాన్ని వివరించాలనుకుంటున్నా. సమతా సైనిక దళ పేరులోనే సమత ఉంది. సమత అంటే సమానత్వం. అన్ని వర్గాల వాళ్ళు కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా సమాన స్థాయిలో జీవించాలని ఆ ఉద్దేశంతో మన అంబేద్కర్ గారు 1927 సంవత్సరంలోనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది.
ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి ఒక సైనికుడై ఒక దళంగా మారి సమానత్వం కోసం పోరాటం చేసి సమాజ నిర్మాణానికి తోడ్పాటును అందించాలని ఆయన కోరుకున్నారు. ఆ ఉద్దేశంతో 1927 మార్చి 13వ తేదీన కొంతమంది సైనికులను తయారు చేయడానికి ఒక సంస్థను తయారు చేసి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ, ఎస్టీ, దళిత సామాజిక వర్గాలకు చెందిన ప్రతి ఒక్క యువకుడు అందరూ కూడా సైనికులై నేడు సమాజ స్థాపన కోసం తమ వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. మరి అక్కడక్కడ మన దళిత బిడ్డలపైన భౌతిక దాడులు అనేది జరుగుతూ ఉంది. వాళ్ళ మీద దాడులే కాకుండా మన జ్ఞాన పిపాస, జ్ఞానానికి చిహ్నమైన మన అంబేద్కర్ గారి మీద కూడా, ఆయన యొక్క విగ్రహాల మీద దాడులను కూడా చేస్తున్నారు. కానీ ఆయన ఆకాశమంత ఎత్తులో ఉన్నారు. ఆ విషయం తెలియని మూర్ఖులు వారి మీద దాడులు చేయడం, వారి యొక్క విగ్రహాలను కూలవేయడం, రకరకాలుగా అవమానించడం అనేది జరుగుతుంది. కానీ అది వారి ముఖం మీద ఉమ్మేసుకున్న చందంగా తయారవుతుందన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వారు నివసిస్తున్న కొమ్మని నరుక్కునే స్థాయిలో ఉన్నారు. ఈ కొమ్మని నరుక్కుంటే మేమే కింద పడిపోతామన్న విషయాన్ని గ్రహించలేని అజ్ఞానంలో ఉన్నారు. అలాంటి అజ్ఞానులకు కూడా జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సమతా సైనికులు కృషి చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఎంతో మంది జ్ఞానం కోసం గ్రంథాలయాలను తమ గృహాలలోనే స్థాపించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కనుక అంబేద్కర్ గారి రచనలను చదివినట్లయితే జ్ఞానం ఎలా ఉంటుంది, ఏంటి, జ్ఞానం వల్ల మనం ఏం పొందుతాము, దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరూ జ్ఞాని అయినట్లయితే ఈ దేశానికి ఎంతో రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనమందరం కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానంతో మనం ఏదైనా పొందవచ్చు. అజ్ఞానంగా ప్రవర్తించకుండా ఆయన ఒక శక్తి, ఒక జ్ఞాన బింబం అనేసి అందరూ తెలుసుకోగలుగుతారు. ప్రపంచంలోనే అత్యంత మేధావి వర్గంలో, మేధావులలో మొదటి స్థానంలో ఉన్న అంబేద్కర్ గారిని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు గుర్తించగలుగుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న పేరుకు మాత్రమే అంబేద్కర్ గారు అని చెప్తూ ఆయన యొక్క ఆశయ ఫలాలను అనుభవిస్తూ ముందు మాత్రం ఒక మాట చెప్తూ వెనక ఇంకో రకంగా వెక్కిరించినట్లు ఆయన యొక్క ఆశయాలను కూలదోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అలాంటి ప్రయత్నాలను మనమందరం కూడా తెలుసుకొని ఆ ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే ఈ సమాజంలో సమాజ స్థాపన జరిగి సమత అనేది అంతా కూడా అందరికీ కూడా సమతా ఫలాలు అందడం అనేది జరుగుతుంది. ఆయన రాజ్యాంగాన్ని రచించి రిజర్వేషన్ని ఎందుకు కేటాయించారు? అప్పుడు ధనిక వర్గం అనేది ఎక్కువైపోయింది. పీడిత పాలనలో చాలా మంది పేదలుగానే మిగిలిపోయారు. కాబట్టి తక్కువ కులాల వారు, ఎక్కువ కులాల వారు అనేసి ఉన్నారు. కాబట్టి ఎక్కువ కులాల వాళ్ళందరూ కూడా సంపన్నులుగా ఉండి తక్కువ కులాల వాళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు. కాబట్టి అలాంటి అల్పసంఖ్యాక ప్రజలకు తను రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ కనుక కల్పించినట్లయితే అది తద్వారా అందరూ కూడా సమతా స్థాయిలో అంటే సమాన ప్రతిపత్తి ఎదుగుతారన్న ఉద్దేశంతో రిజర్వేషన్ అందిస్తే ఆ రిజర్వేషన్ కూడా ఇప్పుడు మరొక రకంగా తయారైపోయింది. సంపన్నులు కూడా మాకు రిజర్వేషన్ కావాలి, మా కులపోలకు రిజర్వేషన్ కావాలని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ ఫలాలను వాళ్ళు పొందుతున్నారు. పేదవాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా మరింత పేదవాళ్ళుగా తయారవుతున్నారు. కానీ మన బడుగు బలహీన వర్గాలు ఈ విషయాలను గుర్తించక సంపన్న వర్గాల వైపు ఆ సంపన్న వాళ్ళ ఎవరైతే మెజారిటీ కులాలు లేవో ఎక్కువ కులం అని చెప్పుకుంటున్నారో వాళ్ళ వైపే మొగ్గు చూపుతూ అటువైపే వెళ్ళడం జరుగుతుంది. కానీ మూలాలను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకొని తను సమతా సైనికుడైన నాడు మొత్తం మన భారతదేశంలో సమతా స్థితి అనేది పెంపొందించుకోవడం జరుగుతుంది. అప్పుడు అంబేద్కర్ ఆశించిన ఆశయం
సమాజ స్థాపన, అందరికీ సమానత్వం అనేది చేకూరుతుంది. అలా తెలుసుకునే రోజు తొందరలో రావాలని, ప్రతి ఒక్కరూ జై భీమ్ నినాదంతో ముందుకు వెళ్ళాలని, ఆయన యొక్క ఆశయాలు అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ భారతదేశంలో ఒక గొప్ప స్థానాన్ని, ఒక గొప్ప జ్ఞాన ప్రదేశాన్ని మనం స్థాపించాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన సమతా సైనిక్ దళ్ ఇక్కడ సమావేశమై ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క గొప్ప సమతా సంస్థను స్థాపించి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి భేద భావాలు లేకుండా ప్రతి స్త్రీ పురుషుడు అందరూ కూడా సమాన హోదాని అనుభవించే విధంగా మనకు రాజ్యాంగాన్ని అందించి మనకు ఎన్నో విధాలుగా అంటే ప్రశాంతంగా జీవించే రోజులను మనకు అందించిన ఆయనను మరొకసారి ఖమ్మం జిల్లా తల్లాడలో రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామివారి కళ్యాణం అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. రెండు పూలు 2 అక్షంతలు కూడా పెట్టి బయట పెట్టుకోండి. హరి ఓం ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్తేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజనీపతే ధేనామ విక్రియవతో. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే.
రెండు ఫోన్ నెంబర్. మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు ముదురుతుండటంతో సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ తో ప్రజలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం వరకు దాదాపు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని, పనుల నిమిత్తం వెళ్లినా సరిపడా మంచినీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలని మిరుతోటి మెడికల్ ఆఫీసర్ సమీనా సుల్తానా సూచించారు. చిట్టీలు ఏం లేవా? ఎన్ని రోజులైంది అక్కడ చూపించి సిద్దిపేట పోయి? ఎన్ని రోజులైంది అంటున్నా. ఏ ఊరు? పట్టి మార్చుకొని రా. గోళీలు ఉన్నాయా? పట్టి మార్చు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సమీనా సుల్తానా, పిహెచ్సి మిర్తోటి మెడికల్ ఆఫీసర్ని. అయితే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ వల్ల మనకు జాగ్రత్త తీసుకోవాల్సిన ముచ్చట చెప్తున్నాను. టాపిక్ ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ మార్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పేషెంట్స్ ఎక్కువగా అలసట, నీరసత్వంతోనే వస్తున్నారు, ఎండలో వస్తున్నారు. కాబట్టి మీరు 11 నుంచి 3 గంటల లోపు ఎండ తీవ్రత ఎక్కువ ఉందని 4 రోజుల నుంచి ఈ న్యూస్ వస్తుంది. అయితే ఇంకా 4 డేస్ ఇట్లనే ఉంది అని క్లైమేట్ వాళ్ళు చెప్తున్నారు. మనం మన జాగ్రత్తలో ఉండి ఓఆర్ఎస్ నీళ్ళు ఎక్కువ తీసుకుని, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగితే మనకు ఈ హైపోటెన్షన్, లెథార్జీ, వీక్నెస్తోని కొంచెం మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. నా మనవి ఏంటంటే, ఊర్లోనే ఉండి అక్కడనే 11 లోపు వస్తే ఏం కాదు, అలసట నీరసత్వంతో వస్తే అది వడదెబ్బ వల్ల కావచ్చు. మీరు ఊర్లోనే ఉండి ఎక్కువ హైడ్రేట్ అయితే మంచిది, అంటే ఎక్కువ నీళ్లు తీసుకుంటే ఇది దీనికి అంతే ట్రీట్మెంట్ అన్నట్టు. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఎండలు పోవడం మంచిగా ఉండదు. మీరు వీలైనంత వరకు 11 లోపు వచ్చి చూసుకుంటే మీకోసం మంచిది. ఎందుకంటే మీరు రావడం ఒక విషయం, కానీ వచ్చిన తర్వాత ఎండకి ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది. అట్లా అనేసి కొంచెం మనం ప్రికాషన్ తీసుకుంటే చాలు. థ్యాంక్ యూ. ఉంటేనే రండి తప్ప ఎండలో రావద్దు అని నా మనవి. బయట ప్రయాణాలు ఎక్కువ అంటే అనవసరంగా చేసిన జర్నీలు చేయకండి. ఈ మార్చ్ నుంచి కొంచెం మన టెంపరేచర్ కూడా చేంజ్ అయింది కాబట్టి జర్నీ చేయడం, తిరగడం, హాస్పిటల్ కూడా రండి, కానీ అనవసరంగా టైం అంటే ఎండలో వస్తే మరి మీరు వచ్చిన కారణం వేరే ఉంటుంది, వచ్చిన తర్వాత వేరే అయిపోతుంది, ఎండకి ఎక్కువ అయిపోతుంది. ఓఆర్ఎస్ తాగండి, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఎక్కువ నీళ్ళు తాగితే అందరికైతే అవైలబుల్ ఉంటాయి నీళ్ళు, ఎక్కువ నీళ్ళు తీసుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారులను, ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉద్యమకారులను రెచ్చగొట్టేలా ఉన్నాయని గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు వారి మాటలు, వారి వ్యాఖ్యానాలు మమ్మల్ని, ఈ ప్రాంత ఉద్యమకారులను, ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నది. ఈ విధానం మూలాన శాంతి భద్రతలు ఆటంకం కలగడానికి అవకాశం ఉన్నది. మరి మమ్మల్ని రెచ్చగొట్టాలనే విధానంతో మరి రేవంత్ రెడ్డి చూస్తున్నారా? అయినా మేము రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళం. ఇవాళ అందుకే మేము చట్టపరంగా రేవంత్ రెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, మేము వారిని అరెస్ట్ చేయాలని
డిమాండ్ చేస్తూ ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు చెప్తా ఉన్నాం. సింగరేణికి సంబంధించి లద్నాపూర్ R&R కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ 2, లద్నాపూర్, రాజాపూర్ గ్రామాలను పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లద్నాపూర్ గ్రామంలో ఉన్న ఇండ్ల క్రింద ఉన్న 88 ఎకరాల భూమిని సైతం తప్పనిసరిగా సింగరేణికి అప్పగించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. లద్నాపూర్ గ్రామ R&R కాలనీ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ల్యాండ్ ఇది ఇట్లా కూడా కలపడం ఇప్పుడు సాధ్యం కాదు సార్. ఎందుకంటే ఈ ల్యాండ్ చాలా కష్టం సార్. స్ట్రక్చర్స్ ఏం లేవు. ఇప్పుడు మీరు ఇట్లా ఇట్లా కలుపుదాం అన్నారు. ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయడం కూడా ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్. సరువు మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు చేసి కెనాల్ మళ్ళీ చేసుకుంటారు. కెనాల్ మెయిన్ చేయాలి. కెనాల్ సార్ తెలుసు సార్. ఈ కెనాల్ ఉంది కదా సార్, ఈ కెనాల్ కూడా ఇట్లా చేసుకుంటాం సార్. ఇట్లా చేసుకుంటాం సార్. ఇట్లా చేసుకుంటాం వాళ్ళ ప్రపోజల్ ఎస్ సార్. ఇంకా స్లోప్స్ అవన్నీ మేము మ్యాచ్ చేసేసుకుంటాం సార్. అవన్నీ మా దగ్గర మెకానిజం ఉంది సార్. అసలు ఈ L6 కూడా ఏం ఇబ్బంది లేకుండా మేము చేస్తాం సార్. ఆ స్లోప్స్ అన్ని చేంజ్ చేస్తాం. ఓన్లీ ఈ రోడ్ ఒకటి L6 కూడా సార్. ల్యాండ్ ఎక్కువ లార్జ్ కరెంట్ ఇదేమో అదే సార్ మీ స్టాండర్డ్స్ ప్రకారం చేసేసి ఇది ఇక్కడ స్ట్రేట్గా. సింగరేణి సంస్థలో వైద్యాధికారిపై SNPC సెక్యూరిటీ అధికారిపై ప్రైవేట్ వ్యక్తులను నియమించడం సరికాదని యాజమాన్యం ఆ ప్రకటనను తక్షణమే ఉపసంహరించుకోవాలని AATUC ఉప ప్రధాన కార్యదర్శి మండి ఎల్లాగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరికని భాస్కరరావు భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం 2 రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటన కార్మిక వర్గంలో అధికారులు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. బుక్ వేసుకో బలవంతం చేస్తాం కాబట్టి వేసుకుంటాయి. మారన్న వేసుకోండి. మారన్న వేసుకుంటుంది. ఫోటో ఇస్తావా? లాంగ్ ఫోటో తీసుకుని సింగరేణి సంస్థలో మొన్న ఒక ప్రకటన వల్ల సింగరేణి కార్మికులు అధికారులు అయోమయంలో పడడం జరిగింది. ఇంత పెద్ద సంస్థ ఈ రోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక పేరున్న సంస్థగా ఇవాళ కొనసాగుతున్న సందర్భంలో ఒక ప్రకటన వల్ల సింగరేణి వ్యాప్తంగా కూడా ఒక వార్త విశేషం అయిపోయింది. అయోమయంలో పడ్డారు కార్మికులు, అధికారులందరూ కూడా. BIRF నుంచి పోయినప్పుడు కార్మికులు, అధికారులు సమిష్టి కృషితో ఇలా లాభాల వాటా తీసుకొచ్చిన చరిత్ర సింగరేణి కార్మికులది, అధికారులది. సింగరేణిలో రాను అనుభవం ఉన్న అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు ప్లస్ డాక్టర్లు కానీ సెక్యూరిటీ సంబంధించినటువంటి సిబ్బంది కానీ అనుభవం ఉన్న వాళ్ళంతా రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో ఈ ప్రకటన రావడం కొంత బాధాకరమైన విషయం. ఎందుకంటే అనుభవం ఉన్న సెక్యూరిటీ గార్డులు, SSOలు, సెక్యూరిటీ ఆఫీసర్లను పెట్టుకోవడం జరుగుతుంది. వీరు కాదని చెప్పి బయట వ్యక్తులను పెట్టడం బాధాకరమైన విషయం. 30 సంవత్సరాలు ఈ సంస్థలో పనిచేసినటువంటి అధికారులు ప్రైవేటు వాళ్ళని పెడితే వాళ్ళ మనోధైర్యం దెబ్బతింటుంది.
ఎందుకంటే మన అధికారులకు బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇది నా సంస్థ కదా అన్న పట్టుదల కొద్దీ ఇలా పనిచేస్తున్నటువంటి వారికి ఈరోజు బాధాకరంగా ఫీల్ అవుతారు. ఇలా మెడికల్ ఆఫీసర్ సిఎంఓ ప్లస్లో ఇన్ఛార్జీలను పెట్టడం ప్రైవేటు వాళ్ళను, మన కార్మికులు మన అధికారులు అయితే కొంత కష్టమైన ఇష్టం లేకున్నా టైం ఎక్కువ దాన్నైనా ఉండి పనిచేస్తున్న సందర్భంలో మన అధికారులకు ఉన్న బాధ్యత బయట వాళ్ళకు ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వారికి ఏంటిది ఉన్నన్ని రోజులు ఉంటారు పోతారు. ఇలా నా సంస్థ నా కార్మికులు అనే భావన మన అధికారులకు ఉంటుంది, బయటి వాళ్లకు ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈ కొత్త సిస్టమ్ తీసుకురావడం బాధాకరమైన విషయం. మేము సింగరేణి చైర్మన్ అండ్ డైరెక్టర్ సిఎండి గారికి మా యూనియన్ తరఫు నుంచి కార్మికుల నుండి మేము ఒకటే విన్నపించుకుంటున్నాం. ఏదైతే మొన్న ప్రకటన వచ్చిందో ఈ సంస్థ కోసం ఆలోచన చేసి, ఈ కార్మికుల కోసం ఆలోచన చేసి దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా సిఎండి గారిని మా యూనియన్ తరఫు నుంచి మేము కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు మట్టి లారీ ఓ అమాయకుని ప్రాణం తీసింది. పెద్దంపేట గ్రామానికి చెందిన 45 సంవత్సరాల మేరకు కుమార్ అనే వ్యక్తి శనివారం ఉదయం పెద్దంపేట నుండి అంతర్గాం వైపు వస్తుండగా అదే సమయంలో బుగ్గ రోడ్డు వైపు నుండి అతివేగంగా వస్తున్న మట్టి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం స్థానిక ఎంపీటీఓ కార్యాలయం సమీపంలోని చౌరస్తాలో జరిగింది. కుమార్కు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా పూర్తి రవాణా నిబంధనలు పాటిస్తూ హెల్మెట్తో నెమ్మదిగా వస్తున్న కుమార్ను మట్టి కాంట్రాక్టర్లు పొట్టన పెట్టుకున్నారని అఖిలపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దొంగ మట్టిని తొందరగా ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు చేసిన ఒత్తిడి మేరకు డ్రైవర్లు లారీలను అతివేగంగా నడుపుతున్నారని, దీనికి కారకులైన వారిని శిక్షించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ సీనియర్ నేత కౌశిక హరి, కాంగ్రెస్ నేత పెండ్యాల మహేష్, ఉరిమిట్ల రాజలింగం, జూబాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కుటుంబానికి మీ ఇబ్బంది అర్థం చేసుకుంటున్నాం. సార్లు మేము కూడా మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాం సార్. నలుగురు మేమే సెలెక్ట్ చేయాలి. కంపల్సరీ ఒకరు, మా గ్రామస్తులు ఒకరు, అదర్ పార్టీస్ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు, 5 సెలెక్ట్ చేసి పంపిస్తాం. పూర్తిగా వినండి సార్. మాకు ఆయన రావడానికి ఎంత సమయం పడుతుంది? ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. దాంట్లో ఏదైతే పెద్దంపేట గ్రామస్తుడు మేరు కుమార్ గౌడ్ గారు దురదృష్టవశాత్తు ఇక్కడ యాక్సిడెంట్, మట్టి లారీలు బూడిద లారీల సంగతి మనకు తెలిసిందే. అక్రమంగా మట్టి తోలుకపోతా ఉన్నారు. అక్రమంగా తోలుకపోయే క్రమంలో జల్దీ తోలుకపోయి మొత్తం దోసుకపోయేటోడు దొంగోడు ఎట్లా పోతాడు అట్లనే లారీలు నడుస్తూ ఉండి ఇవాళ ఇక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగి ఆ యొక్క యువకుని ప్రాణాలు పోవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల పార్టీ సోదరులందరూ కూడా ఉన్నారు. వారందరూ ప్లస్ గ్రామస్తులు, మండలానికి సంబంధించిన అందరి ఆధ్వర్యంలో ఇవాళ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి బీఆర్ఎస్ పక్షాన కూడా మద్దతు తెలుపుతూ ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఆర్థికంగా న్యాయం జరగాలి, చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ మట్టి కాంట్రాక్టర్ మీద కూడా ఆ దొంగ దోపిడీని కూడా అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ
బాధితులకు ఇప్పటికే మా సోదరులు చెప్పిన విధంగా ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. గ్రామానికి సంబంధించినటువంటి మేర్గు కుమార్ గౌడ్ ఈరోజు ఉదయం వాళ్ళ భార్య చెప్పినటువంటి సమాచారం ప్రకారం చాలా నిష్ఠగా పూజలు నిర్వహించుకొని ఆ శివునికి కొబ్బరికాయ కొట్టి విధుల్లో భాగంగా డిఆర్డీఏలో పనిచేస్తున్నట్టు పాలకుర్తి మండలంలో పనిచేస్తున్న కుమార్ గారు చాలా నిదానంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పెద్దంపేట గ్రామం నుంచి పాలకుర్తి మండలకు బయలుదేరినటువంటి సందర్భంలో మరి ఇక్కడ నుంచి మట్టి తరలిస్తున్నటువంటి కొంతమంది లారీలు వాళ్ళు తొందరగా వాళ్ళ పని ముగించుకోవాలని చెప్పి త్వరగా మట్టిని తరలించాలని ఒక దురాలోచనతోటి అత్యంత వేగంగా ఇక్కడ స్థానికులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడున్న స్థానిక ఎంపీడీఓ సంబంధించిన అధికారులు చెప్పిన సమాచారం కావచ్చు, ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు చెప్పిన సమాచారం ఏది తీసుకున్నా కూడా చాలా అత్యంత వేగంగా వచ్చి కుమార్ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో సుమారు ఒక 20 మీటర్ల దూరంలో పడి తల పగిలిపోయి మరణించడం జరిగింది. నిజంగా మృతుడి కుటుంబానికి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైతే మట్టి తరలించేటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో, ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అత్యంత వేగంతో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా దురుసుగా బండి నడపడం వల్లే ప్రమాదం జరిగి కుటుంబ యజమాని చనిపోయి కుటుంబం రోడ్డు మీద పడ్డది. కాబట్టి వెంటనే పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాం, సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాం, కాంట్రాక్టర్ను యుద్ధ ప్రాతిపదికన ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మా గ్రామ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు అందరం కూడా అఖిల పక్షం కుటుంబానికి న్యాయం చేయాలని ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఎటువంటి భేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచనే తప్ప రామగుండం ప్రాంతం అంటేనే చైతన్యవంతం కాబట్టి ఏదైతే బాధిత కుటుంబం ఉందో అతనికి వెంటనే ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి అఖిల పక్షం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షం నుంచి డిమాండ్ చేస్తూ పెద్దంపేట గ్రామ ప్రజల పక్షం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయంలో పోలీస్ శాఖ వారు వెంటనే దృష్టి సారించి సంబంధిత కాంట్రాక్టర్ను లారీ యాజమాని ఎవరైతున్నారో వాళ్ళని పిలిపించి వారు చేసినటువంటి తప్పుకు ఎంత చేసినా కూడా కుటుంబానికి నష్టం దాన్ని పూడ్చలేము. కానీ అతనికి ఒక ఆడపిల్ల ఉన్నది కాబట్టి అతని కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఆయన కుటుంబ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని నష్టపరిహారం కింద ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉంది. అంతర్గాం మండల కేంద్రంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అత్యంత వేగంగా లారీని నడిపిస్తూ ఒక వ్యక్తి ప్రమాదానికి మృతికి కారణమైనటువంటి లారీ యాజమాన్యాన్ని, ఆ లారీని నడిపిస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కానీ, మట్టి కాంట్రాక్టర్ కానీ, బూడిద కాంట్రాక్టర్ ఎవరైనా కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేమందరం డిమాండ్ చేస్తున్నట్టు ఆ కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వ సర్వీస్లో ఉన్న వ్యక్తి, ఆయన ఎంతో సముచితంగా ఉద్యోగాన్ని చేసే వ్యక్తి, నాకు చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి మిత్రుడు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి, ఒక బలహీన వర్గాలకు చెందిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా అన్ని పార్టీల పక్షాన, మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఆ కాంట్రాక్టర్ నుండి, లారీ యాజమాన్యం నుండి మరి సరి అయిన నష్టపరిహారం మనం అనుకున్న విధంగా ఇచ్చేదానికి అందరం కూడా ఐకమత్యంగా ఉండి కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అనేక కాయ కష్టాలు ఎదుర్కొని ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని ఇప్పుడిప్పుడే కుటుంబాన్ని దారిలో పెట్టుకొని బ్రతుకుతున్న ఒక కుటుంబాన్ని ఈరోజు మట్టి కాంట్రాక్టర్లు ఈరోజు అతివేగంగా వెళ్తూ అనేక ఇక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా అసలు ఇష్ట రాజ్యాంగం వెళ్తూ మట్టిని దోసుకుపోయే యాజమాన్యాలకు మేము హెచ్చరిక చేస్తున్నాం. ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. నిరుపేద కుటుంబం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న క్రమంలో అలా కుటుంబాన్ని అత్యధిక ప్రాధానికి నెట్టవలసిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. అమాతంగా ఒక ప్రాణాన్ని తీసిన వాళ్ళు ఇప్పటికి కూడా స్పందించే పరిస్థితి లేదు. ఇక్కడ అన్ని వర్గాల పార్టీలు ఇక్కడ ఉన్నా కూడా ఇప్పటికీ ఫోన్ చేసి పోలీసు ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఈ కుటుంబానికి ఏం న్యాయం చేయాలో కూడా స్పందించే పరిస్థితి లేదు. వీటిని అక్కడ ఈ మట్టిని ఆపేసి కాంట్రాక్టర్లు ఇక్కడికి వచ్చే వరకు, న్యాయం చేసేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎంఎల్, ప్రజాబంధ, మాస్లాను ఇక్కడ ఉన్న అందరి వర్గాలతో కలిసి న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఆ కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా స్పందించి ఉద్యోగం వచ్చే విధంగా చేయాలి. అప్పటి వరకు మేము నిరంతరం ఇక్కడే ఉండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దగ్గర ఉద్యోగరీత్యా ఎత్తున్నటువంటి మా గౌడ సోదరుడు కులబంధుడైనటువంటి మేర్ కుమార్ గౌడ్కి మరి ఇక్కడి నుంచి మట్టి తీసుకోబోతున్నటువంటి లారీలు అతి వేగంతో వచ్చేసి వాడిని ఢీకొట్టడంతో వాడు స్పాట్ లో చనిపోవడం జరిగింది. మరి ఒక గీత కార్మిక కుటుంబానికి సంబంధించినటువంటి చాలా నిరుపేదైనటువంటి కుమార్ గౌడ్కి తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి లారీ యజమాని కావచ్చు,
ఇటు కాబట్టి మన మట్టి కాంట్రాక్టర్ కావచ్చు తప్పకుండా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి గీత పారిశ్రామిక సహకార సంఘం తరఫున కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా డొక్కాడినటువంటి కుమార్ గౌన్ కి మరి వారి ఉద్యోగరీత్యాలో పోతా ఉన్నట్టుగా పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, మరి వారికి ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి వారికి తక్షణమే మరి ఆ కుటుంబానికి ఒక నిరుపేద అయినటువంటి కుటుంబానికి మరి దిక్కుచోచల పరిస్థితుల్లో వాళ్ళ భార్య అన్నమో రామచంద్ర నుంచి అలమటిస్తున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ లారీ యజమానే కావచ్చు, ఆ మట్టి కాంట్రాక్టర్ కావచ్చు, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ దృష్టి సారించి మరి సంబంధిత పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేసి మరి ఒక నిరుపేద నిరాశ్రమైనటువంటి కుటుంబానికి మరి ఒక ₹1 కోటి ఎక్స్ఏ ఇప్పించేసి ఆ గీత కార్మిక కుటుంబాన్ని తప్పకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ మరోమారు మా యొక్క గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ ఎమ్మెల్యే గారు వారి యొక్క సూచన మాకు మేరకు ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. వారి వెంటనే ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ తక్షణం స్పందించి ఎవరైతే నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసేటువంటి ఆలోచన విధానాన్ని ఎంచుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా కుమార్ గౌన్ కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా ఇక్కడి లేవని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోమారు డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి చివరి వారంలో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరిని శనివారం కలిసి ఆహ్వానించినట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసర రాజేష్, ఆలయ ఫౌండేషన్ సీఈఓ పిట్ల రమేష్ బాబు, డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్లు తెలిపారు. ఈరోజు ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా మౌ పట్టణాన్ని సందర్శించడం జరిగింది. ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి తండ్రైనటువంటి రామ్జీ సక్పాల్ గారు, భీమ్బాయ్ అంబేద్కర్ గారు ఇదే ప్రాంతంలో నివాసం ఉండి ఆ రోజు మిలిటరీలో సుబేదార్గా మౌ కంటోన్మెంట్లో మిలిటరీలో సుబేదార్గా పనిచేసినటువంటి రామ్జీ సత్పాల్ గారికి, భీమ్బాయ్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 14వ సంతానంగా ఈ ప్రాంతంలోనే జన్మించడం జరిగింది. మరి ఇది చాలా కాలము నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రదేశంగా ఉండే, మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోకపోతే మరి గౌరవ కలెక్టర్ గారు, ఇండోర్ కలెక్టర్గా పరికిపండ్ల నరహరి సారు తాను తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా వసంతనగర్కు సంబంధించినటువంటి ముద్దుబిడ్డ, మరి తాను ఇండోర్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు అప్పుడు దీనికి ఒక 20 కోట్ల రూపాయలు పెట్టేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం చాలా కృషి చేశారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా దీని ప్రారంభోత్సవాన్ని కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని పిలిచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇంతటి గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నివసించినటువంటి ప్రదేశాన్ని చూడడము మేము అదృష్టంగా భావిస్తూ, మరి భవిష్యత్ తరాల వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తన జాతి కోసము, అదేవిధంగా ఈ అణగారిన వర్గాల కోసము, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసము సేవ చేసి తను, తన భార్య, పిల్లలు, తన కుటుంబం కూడా త్యాగం చేసినటువంటి ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతానికి మేము రావడం గొప్పవరంగా భావిస్తూ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలుగన్న సమాజం కోసము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దళిత ప్రజలు, ప్రధానంగా బహుజన ప్రజలు రాజ్యాధికారం కోసము నిలవాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన చేస్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడ ఈ ప్రాంతాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రాంతం నుండి మట్టి తీసుకొని వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మౌమట్టి కార్యక్రమాన్ని నిర్వహించి చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మళ్ళీ కూడా మౌమట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నిటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగినటువంటి పరిసర ప్రాంతాలన్నిటి కూడా చూడడం జరిగింది. మరి మేము భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమానికి
తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన జన్మస్థలాన్ని సందర్శించడం నిజంగానే మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ జాతిలో పుట్టినందుకు, ఈ జాతి గౌరవాన్ని పెంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావి తరాలకు బాటలుగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాబోయే తరాలకు వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలనేది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఎప్పుడూ డిమాండ్ చేస్తూ ఉంది. వారి చరిత్రను, భావి తరాలను ఏదైతే సంపద ఉన్నదో ప్రకృతి తెచ్చిన సంపదను కాకుండా చదివే సంపదగా ముందుకు పోయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావి తరాలకు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చదువుకునే అవకాశాన్ని కల్పించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా చాతుర్వర్ణంలో స్త్రీకి బయటికి పోయే హక్కు కూడా లేకుంటున్న ఈ సమాజం ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియంగా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేసే హక్కును కల్పించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా పురుషునితో పాటు స్త్రీని కూడా సమాన హక్కు ఇచ్చి ఉద్యోగపరంగా కానీ, మరి పాలన పరంగా కానీ, మరి పారిశ్రామిక విధానంలో కానీ సగభాగాన్ని ఇచ్చిన మరి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తల్లిదండ్రులు జన్మనిస్తే మరో జన్మనిచ్చి ఈ దేశాన్ని పాలించే హక్కు ఇచ్చిన మహానాయకుడు, మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి చరిత్రను భావి తరాలకు, భావి విషయాలకు అందరికీ బోధించాలి. అందుకే అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బోధించు, సమీకరించు, పోరాడు అనే ఈ మూడు వాక్యాలతోని, 3 నినాదాలతోని ఈ దేశంలో అన్ని రాష్ట్రాలను, దేశాన్ని పాలించే దిశగా బహుజనులు, దళితులు ముందుకు తీసుకుపోవాలనేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ యొక్క ఇంత పెద్ద వారి యొక్క జ్ఞాపకార్థానికి కేవలం గతంలో ఉన్న పాలకులు 75 సంవత్సరాల ముందు పాలించిన పాలకులు ఎవరు కూడా చేయని విధానాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డగా రిజర్వేషన్ తీసుకొని చదివి కలెక్టర్ అయి ఇండోర్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న మరి వరికిపల్ల నారహరి ఐఏఎస్ గారు మరి వారి చొరవతోని ఈ నిర్మాణాన్ని చేపట్టి మరి దక్షిణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మరి కేరళ నుంచి వచ్చిన మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఒక బాటగా వేసి వారి యొక్క విధానాన్ని, వారి యొక్క జీవిత గాథాన్ని ఎట్లయితే నేను ఎదిగానో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి ఇంతకంటే బాగా దీనస్థితిలో ఉండి ఎన్నో కష్టాలను అడిగి ఎన్నో విధానాలను ఆలోచించి మరి ఈ స్థాయికి రావడం, భారతదేశానికి దిగ్గజగా మారి భారత ప్రభుత్వానికి దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని అందించిన మహానాయకుడు అని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి దీన్ని భుజాన వేసుకొని దక్షిణాది రాష్ట్రాలలో మరి ఇదే పనిగా ప్రచారంలో ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈ యొక్క సందర్శన కూడా అని చెప్తూ ఈ సందర్శించిన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన మావు పట్టణాన్ని మరి ఇటు కంటోన్మెంట్ను కానీ వారు పనిచేసిన తండ్రి గారు పనిచేసిన మరి సత్వాల్ రామ్జీ గారు చేసిన మరి ప్రదేశాలను కూడా చూసి మరి ఈ విధానాన్ని మావుమట్టి కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ తరఫున. మరి దీన్ని రాబోయే తరం కూడా ఒక ఆహ్వానంగా తీసుకొని మరి వారు కూడా వృద్ధిలోకి రావాలని, బాగా చదువుకొని మరి వృద్ధిలోకి వచ్చి ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనేది మరి అంబేద్కర్ గారికి ఆలోచన. వారి ఖచ్చితంగా స్మరిస్తూ ముందుకు పోతారని, దాన్నే అంబేద్కర్ ఆశయంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. దీనికి అందరూ మరి ఒక యజ్ఞంగా తీసుకోవాలని కోరుతూ జై భీమ్లు, జై అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. 5 రోజుల పాటు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరిగే వట్టెం వెంకటేశ్వర స్వామి వారి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సందడి ప్రతాప్ రెడ్డి, అనంత నరసింహారెడ్డి, సందడి రామచంద్రారెడ్డి, కోట చంద్రారెడ్డి, బండారు రాజశేఖర్, వడ్ల భాస్కరాచారి, బత్తిన చిన్న కృష్ణారెడ్డి, భరత్ కుమార్ తదితరులు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వట్టెం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ మహోత్సవం జరిగింది.
ఈ కళ్యాణానికి నేను మా కుటుంబ సభ్యులు మరి మిగతా కంకేర పనులు కలిసి లాస్ట్ ఒక 7-8 years 9 years నుంచి కంటిన్యూస్గా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాను నేను. మరి కీర్తి శేషులు సందడి రంగారెడ్డి గారు ఉన్నప్పుడు వారు గత 15 సంవత్సరాలుగా వారి ఆశీస్సులతో వారి సలహా మేరకు చిన్నజయ స్వామి గారి సలహా మేరకు అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఈ దేవస్థానంలో పలు కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసింటారు, ఈరోజు కళ్యాణ మంటపం అనుకోండి, కోనేరు అనుకోండి, మీకు ఆంజనేయ స్వామి విగ్రహం కానుంచి రామానుజ విగ్రహం వరకు ప్రతి కార్యక్రమంలో వారి ఆదేశాల మేరకు నేను వారి ప్రతి ఇష్యూలో నేను అటెండ్ చేస్తున్నాను. నా సాధ్యమైనంత వరకు నా సహాయ సహకారాలు కూడా, అంటే నాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు అనే ధోరణిని ముందుకు సాగుతున్నాను. సందడి రంగారెడ్డి గారు లేకున్నా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేవస్థానాన్ని దినదిన అభివృద్ధి చెందాలని, మరి ఈ ప్రాంతం ఉన్న ప్రజలకు కూడా ఇక్కడ ఒక మరో తిరుపతి మాదిరి ఏర్పడాలనే ఉద్దేశంతో చాలా అన్ని కార్యక్రమాలు పాటిస్తున్నాం. అందరి సహకారం ఉంది. ముందు కూడా అదే మాదిరి నేనే కాకుండా నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధికి వారు ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ముందు కూడా వారు కూడా వారి సహకారాలు అందించి ఈ దేవాలయ అభివృద్ధికి మేమంతా ఒకటిగా సందడి రంగారెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పనిచేయాలని, మరి ప్రాంత ప్రజలకు స్పెషల్గా నేను ప్రపోజ్ చేసినాను. చాలామంది బీద వాళ్ళకు కూడా మీరు వివాహాలు లాంటి కార్యక్రమాలు చేయాలంటే వేరే ప్లేసెస్లో చాలా ఖర్చుతో కూర్చున్న పని. నా దగ్గర పనిచేసే వాళ్ళ 2-3 డ్రైవర్స్ అందరూ కూడా నేను ఇక్కడ వివాహాలు మన సొంత ఖర్చుతో వివాహాలు జరిపించాము. మరి అదొక సామాజిక సేవగా దైవ కార్యక్రమం, సామాజిక సేవ అనేది కూడా మెయిన్ ఒక దృక్పథంతో ఒక కార్యక్రమాలు నిర్వర్తించు ముందుకెళ్తున్నాం. జయసింహ నరసింహారెడ్డి అండి, ఇక్కడ నా ప్రాంతం మచ్చపేట బనమూరు. కానీ నేను గత 19 ఏళ్ళుగా స్టాట్యూటరీ బాడీ ఉంది, మెడికల్ కౌన్సిల్ లాగా బార్ కౌన్సిల్ అనేది న్యాయవాదుల వ్యవస్థ. అది గత 19 ఏళ్ళుగా నేను చైర్మన్గా ఉన్నాను, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను. మరి అదే మాదిరి జయస్వామి గారు వారి ఆదేశాల మేరకు డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా కంటిన్యూ అవుతున్నాను. ఇక్కడ 86లో ప్రజెంట్లీ చిన్నజయ స్వామి వారి యొక్క మంగళ శాస్త్రంలో ఇది ప్రారంభించబడింది. 86 నుంచి ఇప్పటి వరకు 3 పుష్కరాలు ముగించుకొని ఈ రోజు 39వ వార్షిక బ్రహ్మోత్సవం నిర్వహించుకుంటున్నాము. ఈ 39 సంవత్సరాల్లో ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, మరి దాతలు అందరి సహకారంతో ఇది ఒక దివ్యక్షేత్రంగా వెలుగుతుంది. జయస్వామి గారు దీనికి ఒక చిన్న తిరుపతిగా వెలుగొందాలని మంగళాలు చేశారు. వారి యొక్క మంగళ శాస్త్రం ప్రకారంగా ఈ దేవాలయం ఒక దివ్య క్షేత్రంగా వెలుగుతుంది, చిన్న తిరుపతిగా వెలుగుతుంది. ఇక్కడ తిరుపతిలో జరిగినట్టుగా ప్రతి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి రోజు కూడా మరి బాలభోగం, మొత్తాలు రాజభోగం, రాత్రి భోగం వెలుగుతుంటాయి. అదేవిధంగా వారంలో నిర్వహించే కార్యక్రమాలు, పక్షంలో నిర్వహించే కార్యక్రమాలు, మాసంలో నిర్వహించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా యథావిధిగా వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గోదా కళ్యాణం, ధనుర్మాసంలో గోదా కళ్యాణం, బ్రహ్మోత్సవ కళ్యాణాలు ఇవి నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా మరి పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు మరి ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటాం. భక్తుల సహకారంతో పుష్పయాగము, తులసి ఆశ్ర, వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి దీంట్లో ఒక శాశ్వత సభ్యులుగా చేరడం జరిగింది. అదేవిధంగా అన్న సత్రాలు కూడా శాశ్వత సభ్యులుగా చేరి వాళ్ళు చేయూతనిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉండేటువంటి వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు, రైస్ మిల్స్ అంతా కూడా ఈ అన్న సత్రానికి కావాల్సినటువంటి బియ్యాన్ని దానం చేస్తూ వాళ్ళు నిత్య భోజన ప్రసాదానికి వాళ్ళు సహకారం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా నాగరికంలో వాస్తవేశ్వర ఐక్యమల్లి ఆధ్వర్యంలో అన్నసత్రం నిర్వహిస్తూ ఉంది. మరి ఈ విధంగా ఈ దేవాలయాన్ని ప్రారంభం చేసిన వారు మూల పురుషుడు నరసింహారావు గారు. వారు దీన్ని ఇక్కడ నిర్మించాలనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి నారాయణరావు గారు కలెక్టరు, అదేవిధంగా మా అన్న కీర్తిశేషులు సందడి రంగారెడ్డి,
కొత్త చంద్రారెడ్డి, ఉప సత్యనారాయణ వీళ్ళందరికీ ఒక సమావేశాన్ని ఏర్పరిచి ఎన్రోల్మెంట్కు కావాల్సినటువంటి నిధులంతా కూడా సేకరించి దీనికి ప్రతిపాదనలు పంపి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మరి గత 4 సంవత్సరాలు మా అన్న చనిపోయేంత వరకు వారు బాధ్యత వహిస్తూ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ అందరి యొక్క సహకారం తీసుకొని స్థితి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము వారి మార్గదర్శకత్వంలో వారి సలహాల సూచనల ప్రకారంగా భక్తులకి ఎలాంటి లోటు లేకుండా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి పాల్పడినటువంటి వ్యక్తులందరూ కూడా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.